తలుపు తట్టి తట్టి బుర్ర ఏడెక్కించేస్తున్నాం. చూడు, 24 గంటలు మీరిద్దరు ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత వెళ్ళిపో. ఎందుకు ఉండాలి? నువ్వు ఇంకోసారి తలుపు కొట్టామనుకో, నీ పెళ్ళాన్ని tamilnv.mx నీకేం కాలేదా? నాకేం కాలేదు. హాస్పిటల్ తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మీ రిపోర్ట్ రెడీగా ఉందండి. డాక్టర్ గారు రమ్మన్నారు. మిస్టర్ పట్నాయక్, దీంట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. రేపైన తర్వాత గడిచే 24 గంటలు చాలా క్రిటికల్. అదే ఎవిడెన్స్. మీరు 30 గంటల తర్వాత ఇచ్చారు. అది బాగా తడిసిపోయింది. ఆల్ ఎవిడెన్స్ సీమ్స్ టు హావ్ బీన్ వాష్డ్ అవే. ఏంటి, కిడ్నాప్ చేసి ఓ చోట బంధించి తర్వాత సముద్రంలో పడేశారా? అవును సార్. దీనికి ఏమైనా సాక్ష్యం ఉందా? సాక్షి నేనేమైనా ఎర్రని అనుకుంటున్నారా? మీ ఉద్దేశం నాకు తెలుసా? చాలా తెలివైన వాళ్ళే మీరు. ఓ మేడం, నిజంగానే మిమ్మల్ని ఎవరైనా రేట్ చేశారా, లేక ఊరికే? ఏం మాట్లాడుతున్నారు మీరు? మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇరుక్కుపోతారు. మీరు కనుక అనవసరంగా కౌన్సిలర్ గారిని ఇందులో ఇరికించాలనుకుంటే పరువు నష్టం, ఫ్రాడ్ 2 కేసులు మీ మీద పెడతారా? సుభాష్ గారు ఇక్కడ. నేను ఆయనతో మాట్లాడాలి. సార్ బందోబస్తుకి వెళ్ళారు. ఏంటి ఆయనతో ఏం మాట్లాడతావు నువ్వు? ముందు నాతో మాట్లాడు. ఇదిగో చూడు, నో క్లినికల్ ఎవిడెన్స్ ఆఫ్ రేప్ స్పష్టంగా రాసుంది. మీరిద్దరు ఫ్రాడ్లు. ముందు రేపని కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత 24 గంటలు కనుమరుగయ్యారు. ఈ 24 గంటలు ఆలోచించుంటారు బేరం ఏమైనా కుదురుతుందా అని. ఏంటి, కరెక్టేనా? ఏం మనిషివయ్యా నువ్వు? పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకుంటావా? బుద్ధి లేదు. ఒంటి మీద యూనిఫామ్ లేకపోతే నీ బాడీని బద్దలు కొట్టేవాడిని. నేను మళ్ళీ టెస్ట్ చేస్తాను, తప్పకుండా చేస్తాను. రా సుప్రియ, వెళ్దాం. నేను ఎక్కడికి రాను రోహన్. కానీ సుప్రియ, నేను ఎక్కడికి రాను. వీళ్ళు మనల్ని ఏం చేస్తున్నారో నీకెందుకు అర్థం కావట్లేదు. ప్లీజ్, వాళ్ళెవరో నన్ను హింసించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు నిన్ను హింసిస్తున్నారు. ప్లీజ్ రోహన్, ఇంటికి తీసుకెళ్ళు. బాగా అలసిపోయాను, నా వల్ల కావట్లేదు. ప్లీజ్ రోహన్, ప్లీజ్. మనకి ఇక్కడ ఎవరు హెల్ప్ చేయరు రోహన్. ప్లీజ్ రోహన్, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద, మనం వెళ్ళిపోదాం.
భోజనం వచ్చేసింది, వచ్చి తిను. నాకు ఆకలి లేదు సుప్రియ, నువ్వు పోంచే. రోహన్, భోంచేయడం ఇష్టం లేకపోతే నిద్రపోదా పద. నేను కాసేపు తర్వాత వస్తాను సుప్రియ, నువ్వు వెళ్ళి పడుకో ప్లీజ్. రోహన్, నేను మునుపట్లాగా పాత సుప్రియలా ఉండలేనని నాకు తెలుసు. ఒకవేళ నీకు నాతో ఉండటం ఇష్టం లేకుంటే ఏం ప్రాబ్లం లేదు. నువ్వు బాధపడకు, నాకు ఎన్జిఓ జాబ్ ఉందిగా, పర్లేదు. మళ్ళీ ఆ జాబ్లోనే చేరిపోతాను. ఇక మీదట మనం ముందున్నట్టుగా ఉండలేమన్న విషయం నాకు తెలుసు. మనసుని సమర్థించుకుంటాను. నీతో పంచుకున్న సంతోషం అంతా ఓ మంచి కళ అనుకుంటాను. డిన్నర్ టేబుల్ మీద పెట్టాను రోహన్, కొంచెం అయినా తిను. నీ పిల్ల చాలా మంచిది, భోజనం చేయకుండా నీకోసం ఉంటుంది, తప్ప ఇక్కడ కూడా కంట్రోల్ చేసుకుంటుంది. సారీ రోహన్, నేనేం ఫోర్స్ చేయడం లేదు. బట్ వీ హ్యావ్ ఎ డెడ్ లైన్. ఇంతకు ముందు ఈ వాయిస్ నువ్వే డబ్ చేసావు కాబట్టి నాకు మరో దారి లేదు. రెడీ, గ్రేట్, లెట్స్ గో అగైన్. నీ భార్య చాలా మంచిది, భోజనం చేయకుండా నీకోసం ఉండగలదు, దప్పికను కంట్రోల్ చేసుకోగలదు, కానీ డోర్ మూసుకుని మాత్రం ఉండలేదు. నిన్న అలా ప్రవర్తించినందుకు సారీ సుప్రియ. ఎందుకు మాట్లాడలేదంటే ఏం మాట్లాడాలో తెలియలేదు. నిన్న మొదటిసారిగా నాకు నేను బలహీనంగా ఫీల్ అయ్యాను. నా మీద నాకు కోపం, అందువల్లే నీ కన్నీళ్లు చూడడం మర్చిపోయాను. ఐఎమ్ రియలీ సారీ సుప్రియ. కానీ ఇప్పుడు అంతా సరిపోతుంది సుప్రియ. మనం మళ్ళీ మునపట్లాగే సంతోషంగా ఉందాం. మన ఇద్దరం ఈ
మంటలే కాల్చేనులే నా వేదనే ఆవేదనై నా గుండె చీల్చేనులే చితి మంటలో చెలరేగిన ఆ బూడిదే అంటున్నది నేను నీ బలమే అది నిజమే కదా నేను నీ బలమే అది నిజమే కదా. రోహన్, ఒక చిన్న పని ఉంది, గ్యారేజ్కి వెళ్ళొస్తాను. టిఫిన్ తీసుకొచ్చి లోపల పెట్టాను, తిను. పదవయ్యా.